హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మా రివ్యూని మేము చెప్పే కంటెంట్ని వాచ్ చేస్తే కామెంట్ కూడా పెట్టండి. ఇట్ విల్ బి బూస్టప్. కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందిరా అంటే నాకు నచ్చలేదు గైస్, అస్సలు నచ్చలేదు. ఎందుకంటే సింపుల్ చెప్తాను, సినిమా మొత్తం నిద్రపుచ్చి ఒక్క సినిమా మొత్తంలో ఓ 2 సీన్లు బాగా ఉంటే దీనికోసమా నా డబ్బులు పెట్టిపోయింది అని అయితే అనిపించింది నాకు పర్సనల్లీ. ఇదైతే హానెస్ట్లీ ఇదే అనిపించింది. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఎగ్జాక్ట్లీ కాంతారా చాప్టర్ అంటే కాంతారా మూవీలో ఒక బిట్ ఉంటుంది కదా, లైక్ హీరో వాళ్ళ శివ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయి మాయమైపోతాడు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది అనమాట. లైక్ 300 BC ఆర్ 450 BCలో ఈ ఒక రాజ్యం ఉంటుంది, లైక్ విచ్ ఈస్ ఆపోజిట్ టు కాంతారా. అడవులకి దూరంగా ఒక రాజ్యం ఉంటుంది అనమాట. అయితే ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజు ఈ కాంతారాలో ఉండే ఒక ఈశ్వర వనమో లైక్ ఈశ్వర తోటను సంథింగ్ ఏదో ఉంటుంది. ఆడికి వెళ్ళి ఏదో తెచ్చుకుందామని వెళ్తాడు. బట్ అక్కడ మరణించడంతో తన కొడుకు రాజ్యానికి రాజయ్యి ఆ తర్వాత 2 పిల్లల్ని కానీ ఆ తరువాత ఎలా ఈ కాంతారా వాళ్ళ మీద వచ్చాడు, అసలు ఎలా మళ్ళీ గులిగ అనేది వాడు వచ్చేసాడు, ఈ గులిగతో పాటు ఇంకెవరైనా వచ్చారా. దిస్ ఈస్ ద బేసిక్ ప్లాట్ ఆఫ్ కాంతారా చాప్టర్ 1. అంతే అండి, ఇది స్టోరీ లైన్. ఇదే స్టోరీ లైన్ ఆల్మోస్ట్ ఆల్ సినిమా 3 గంటలు అనుకుంటా, 2 hours 45 minutes 2 hours 50 minutes ఐ డోంట్ నో. చాలాసేపు లాగి 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 చిరాకు వచ్చిందనమాట. ఎంత చిరాకు వచ్చిందంటే చూస్తున్నంతసేపు అసలు ఈ ఇంట్రా అయిపోవట్లేదు, ఈ సీన్లే అయిపోవట్లేదు, ఇదిగో ఇప్పుడు వస్తుంది జంప్ మూమెంట్ అనుకున్న ప్రతిసారి పడతానే ఉంటుంది తప్ప అసలు ఎక్కడ లేగలే. ఫస్ట్ హాఫ్ అయితే లైక్ సినిమా స్టార్టింగ్లో ఎప్పుడైతే ఈ ఈశ్వర తోట అనేది నాశనం అవుతున్నప్పుడు డైరెక్ట్గా శివుడు తన గణాల పంపిస్తానని చెప్పన్నారు. ఒక పులి, పంది అండ్ ఒక ఎద్దు ఉంటుంది అనమాట సినిమాలో. ఇవి మెయిన్ క్యారెక్టర్స్ టైప్ అనమాట. సో ఈ క్యారెక్టర్స్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యి పీకుతాయా అనుకుంటే ఇంటర్వెల్ ఒకసారి వస్తుంది, క్లైమాక్స్ మొత్తం ఫైట్ అయిపోయాక ఇంకొకసారి వస్తుంది పులి వస్తుంది, మళ్ళీ పంది కూడా రాదు. ఎందుకు ఇంత స్టఫ్ పెట్టుకొని సినిమా అంతా ఏం చేసావురా అంటే ఇవి అలా వచ్చి జలకులు ఇచ్చేసి వెళ్ళిపోవడం. అండ్ రెండవది రిషబ్ శెట్టి గారు, నేను చెప్తున్నా క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది అనమాట, కళ్ళు ఇలా పైకి తీసుకెళ్ళిపోతాడు, అది ఎక్సలెంట్ షాట్. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఈజ్ యాక్చువల్లీ నేషనల్ అవార్డ్ పర్ఫార్మర్. సో ఇందులో కూడా పర్ఫార్మెన్స్ అయితే చింపి ఇట్లా గాలి లేసాడు అనమాట. అది కూడా ఈ గులిగా ఆ శివుడు వచ్చే సీన్లు బాగుంటాయి, కొంచెంగా చాలా బాగుంటాయి ఈ సీన్లే. ఇక రెగ్యులర్ అంతా ఆయన పార్ట్ 1లో చేసినట్టే చేశాడు, ఇట్ వాజ్ గుడ్. అండ్ ఇంకా రుక్మిణి వసంత్ గారు యాజ్ సంథింగ్ మహారాణి, ఆమె పేరు కూడా చెప్పలే, వసంతి అనుకుంటా, ఉన్నారు సినిమాలో. మంచి క్యారెక్టర్ పట్టింది చాలా రోజులకి, చాలా సంవత్సరాలకి. ఇన్ఫాక్ట్ ఆమె నాకు తెలిసి 2 to 3 years అవుతుంది. మంచి క్యారెక్టర్ పడింది. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్ తోటే. ఆ ట్విస్ట్ మనకి ఫస్ట్ నుంచి ఆ హింట్లు ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ నేను ట్రైలర్లో కూడా అనుకుంటున్నాను, లైక్ గుల్షన్ కుమార్ని చూపించి అతనితో సమానంగా ఒక హీరోయిన్కి ఇంత వెయిటేజ్ ఇస్తున్నారంటే అప్పుడే అనుకున్నా కొంచెం అటు ఇటు అయ్యే క్యారెక్టర్ అని చెప్పి సినిమాలో యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. అండ్ దానికి రీజనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన రాధేశ్యామ్ సినిమాలో, ఏవిపిఎల్ సినిమాలో అండ్ మన గేమ్ చేంజర్ సినిమాలో ఉంటారు కదా, లైక్ మగధీర మునిమాణిక్యం అనే యాక్టర్, ఆయన పేరు మంచి గుర్తులేదు కానీ మంచి యాక్టర్, మను అనుకుంటా సంథింగ్, ఆయన పేరు కూడా గుర్తులేదు, సారీ. ఆ యాక్టర్ కూడా ఓకే పర్లేదు అనిపించే క్యారెక్టర్. ఇక రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అంటావా, మీరు పార్ట్ 1 చూసిన కొంతమంది అయితే ఉంటారు, లైక్ పూర్వీకులు క్యారెక్టర్ చేశారు, ఇట్ వాస్ దేర్, వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళు బాగానే చేశారు. కానీ ఈ సినిమాలో ఏమైందంటే ఒక్క బ్యాచ్ కాదు, 3-4 బ్యాచ్లు ఉంటాయి, రౌడీ గ్యాంగ్లే. వాడేమో రాజ్యాల నుంచి వచ్చే సైనికులు అంటారు, ఇంకో బ్యాచ్ వచ్చేసేమో దయ్యాల బ్యాచ్ అంటారు, 3వ బ్యాచ్ ఏమో వీళ్ళలో వీకే గొడవలు. అసలు సినిమా పాయింట్ ఏంటి చెప్దాం అనుకున్నది ఏంటో కూడా వీరికి గుర్తులేదు. ఎంత డిల్యూషన్ అయిపోయిందంటే ఒక పాయింట్లో వెళ్తుందా వెళ్ళట్లేదు, ఆడే ఉంటుంది, స్ట్రాంగ్ ఆడే అనిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ అన్నా కొద్ది గొప్ప ముందుకెళ్ళింది,
సెకండ్ హాఫ్ అయితే ఆల్రెడీ ఆ కాంతార 1లో చూసాం. ఏంటిది, రాజు రావడం, వాడిని వేసేయడం, భగవంతుడు వేసాడు, వాడు వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచే ముందుకు తీసుకెళ్తారంటే మనకు తెలిసినట్టే టూ ప్రెడిక్టబుల్గా మనం ఏదైతే అనుకుంటామో అది స్క్రీన్ మీద అలా జరుగుద్ది. ఇక వీడు చచ్చిపోయాడు రా, నెక్స్ట్ ఎవడు వస్తాడంటే ఆ తర్వాత ఉన్నోడు వస్తాడనమాట. వై అసలు చెప్తున్నాం కదా, కొన్ని సీన్స్ సూపర్ అనిపిస్తాయి. ఆ సీన్లో చూసిన వెంటనే అరే అంత లేపి ఏంట్రా ఇది చేసేది, ఇవ్వా. ఓ దయ్యాల గ్యాంగ్ ఉంటుందండి సినిమాలో, వాళ్ళు చూడ్డానికి ఉచ్చకారిపెట్టే అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఏమైనా చేశారా అంటే నథింగ్. వాళ్ళు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఈవినింగ్ దాకా ఏవో చేసి ఒక ఆత్మని పట్టుకొస్తారు. వాడేంట్రా అంటే డైరెక్ట్ గా గులిగా వచ్చేస్తాడు, ఏ స్పాట్ వేస్తాడు, వాడు చచ్చిపోతాడు. గులికి కాదు ఈసారి ఇంకోరు వచ్చారనమాట గులిగితో పాటు. ఇట్లా వేసేస్తాడు, చచ్చిపోతాడు అనమాట. ఫ్రస్ట్రేషన్ అండి, ఎందుకంటే ఒక మంచి సినిమా తీశారు కాంతారా వందు లెజెండ్ అని చెప్పి. అంత మంచి సినిమా తీసి ప్రీక్వల్ అన్నారు. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను ఎలా అంటే, ప్రీక్వల్ లైక్ కాంతారా కాబట్టి దాని ప్రీక్వల్ అంటే ఇట్స్ అ స్టోరీ అబౌట్ పంచూర్లి అండ్ కూలీగా వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఏంటిది. ఎందుకంటే వచ్చింది గణాలే, దేవుళ్ళు కాదు. సో ఆ గణాల యొక్క స్టోరీ ఎలా ఉంటుందని అనుకొని వస్తే, ఇక్కడ పట్టుకెళ్ళి మళ్ళీ అదే ఫస్ట్ పార్ట్లో చూపించిందే చూపిస్తే ఇట్స్ లైక్ నాకు కొత్తగా ఏం కనబడతలే, ఇన్ రిటర్న్ ట్రొట్టగా అనిపించింది. నాకైతే నచ్చలేదు గైస్. సినిమాలో హై మూమెంట్లు తిప్పి కొడితే సినిమా మొత్తం కలిపి 2 కూడా సెకండ్ హాఫ్లో వస్తాయి. క్లైమాక్స్ ఒకటి ఎట్లాగా ఎక్స్పెక్టెడ్, అండ్ దాని ముందు క్లైమాక్స్ వచ్చి 40 నిమిషాలు, ఒక గంట ముందు ఇంకొక హై పాయింట్, అంతే. ఇట్స్ లైక్ నథింగ్. పాజిటివ్స్ రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, ఆ సెటప్ ఎవరైతే చేశారో కానీ చాలా మంచిగా ఉంది. సెట్ వర్క్ అయితే చాలా బాగుంది. సెట్ వర్క్ ఇస్ అ పాజిటివ్ థింగ్. అండ్ అజనీష్ లోకనాథన్ కొన్ని చోట్ల బీజం బాగా వర్కౌట్ అయింది. ఇట్ వాజ్ గుడ్. అండ్ సినిమాటోగ్రాఫర్, ఇక నెగిటివ్ చెప్పాలంటే చాలా ల్యాగ్, చాలా బోరింగ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే దీని గురించి స్పాయిలర్ రివ్యూ పెట్టాలనుంది, బట్ నాకు పెట్టాలనిపించట్లేదు. ఎందుకంటే దిస్ ఫిలిం ఈస్ నాట్ వర్త్ ఆఫ్ యువర్ టికెట్ అండి. 2.5 గంటలు 2 hours 45 minutes ఒక సినిమాకి వెళ్ళి ఇన్వెస్ట్ అయ్యాడు కూర్చుంటే చూసిందే చూపిస్తావు తప్ప కొత్తగా ఏం చూపించలే. నాకైతే పర్సనల్గా చాలా కాలింది. కాంతారా చాప్టర్ 1 మళ్ళీ ఏమైనారంటే చాప్టర్ 2 అంటున్నారు. సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇది హిట్ అయిపోద్ది అని చెప్పి నమ్మకంతో చాప్టర్ 2 అన్నారా, లేకపోతే మీరు అనుకున్నప్పుడే? అప్పుడు మీరు చూపించాలనుకున్నది ఒక సినిమాలో చూపించేస్తే అయిపోయింది కదా, ఎందుకు ఈ చాప్టర్ 1 చాప్టర్ 2? ఎవరు అడిగారు అసలు? సీరియస్లీ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ థింగ్. మీరు చూస్తే ఎలా ఉందో చెప్పండి. నాకైతే అస్సలు ఒక క్లైమాక్స్ తప్ప ఐ పర్సనలీ ఫీల్ మై టైమ్ ఈస్ రాబ్డ్. దీని బదులు నేను వేరే సినిమాకి వెళ్ళవచ్చు, హాలీవుడ్లో లైక్ సమ్ అదర్ ఫిలింకి వెళ్ళేవాడిని. మీరు చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ నా రివ్యూ బొంగులో అంటే యూ కెన్ స్కోల్డ్ మీ, నో ప్రాబ్లం, ఐ కెన్ టేక్ ఎనీథింగ్. కానీ నాది జెన్యూన్ రివ్యూ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. దట్స్ ఇట్. దిస్ ఇస్ యువర్ రివ్యూస్ బ్లాగర్ హోస్ట్ SN. Bye.